హలో ఎవ్రీవన్. వేరే ఊళ్ళో ముగ్గురు పోటీలు జరుగుతుంటే వచ్చానండి. నాతో పాటు గెస్ట్లు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరో మీరే చూడండి. కనిపిస్తున్నారు కదా, ఈ వీడైతే మధ్యలో ఉన్నవాడు చాలా పెద్ద గెస్ట్ అండి. హాయ్, నేను కూడా ముగ్గులు చూడడానికి వచ్చాను. ఇక్కడ ముగ్గులు వేశారు, బొమ్మలు కోసారు, బొమ్మలు పెట్టారు. పిల్లలకి పళ్ళు కూడా పడుతుందంట. పిల్లలకి డాన్స్ చూడండి. బాయ్ బాయ్. నిన్న ఈవినింగ్ కాల్ చేశారండి. ఒక స్కూల్లో రంగోలీ కాంపిటీషన్స్ అవుతున్నాయి, వెళ్ళాలంట అని చెప్పి. అయితే నేను సరే అని చెప్పి అన్నాను. ఇంకా కిషోర్ అన్నయ్య అయితే నువ్వును వదిన ఇద్దరు వెళ్ళండి అన్నారు. నేను మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి మా మమ్మీ కూడా నేను వస్తానన్నాను, రెడీ అయిపోయారు. ఇంకా మా యోగిని స్కూల్కి పంపించి వెళ్ళేంత టైంలోకి అడిగితే నేను వస్తానంది. ఇంకా తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది ఏ స్కూల్ అంటే మోహన్ శ్రీ విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. ఇది వచ్చేసి మర్స్పూర్లో ఉంది. మర్స్పూర్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. నూజ్వీ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 23 నుంచి 24 కిలోమీటర్స్ పడుతుంది. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, యోగి ఇలా యోగా చేస్తుంది అంటే సార్ అయితే యోగాసనాలు వేయించమని అడిగారు. ఇంకా అమ్మ అయితే ఒక 2-3 ఆసనాలు వేయించింది. ఈ స్కూల్లో ఎట్లా అంటే మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అని పిల్లలకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి అన్న ఉద్దేశంతో ముగ్గుల పోటీలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, అలాగే గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా పెట్టారండి. తర్వాత చిన్నపిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోయించారు. మేమందరం అక్కడ పోసాము యోగికి. అయితే యోగి నువ్వు నాకు పొయ్యలేదు అక్కడ అని చెప్పి మళ్ళీ వెళ్ళి చేత్తో కొన్ని పట్టుకుని వచ్చింది. అక్కడ కూర్చుని నాకు పొయ్యంది. అందుకని చెప్పి యోగికి అయితే మళ్ళీ రెండోసారి పక్కకి తీసుకుని వచ్చి పోసాము. ఇంకా అయితే ముగ్గుల పోటీలకి టైం అయిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఏది బాగుంది అంటే మేము వెళ్ళి చూసి ఫైనల్ చేసి ఇంకా అక్కడ ఉన్న సార్ వాళ్ళకి చెప్పామండి. వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే మాకు దగ్గర ఒక 15 మినిట్స్ జర్నీ పడుతుంది. డైలీ వచ్చేసి 3 o'clockకి ఆవుపేడకి వెళ్ళే వాళ్ళము. కానీ ఇంకా ఈరోజు అక్కడ నుంచి రావడం లేట్ అయిపోయింది కాబట్టి 5 o'clockకి వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పటికే అంకుల్ వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం సేపు అక్కడ కాలక్షేపం కోసం కూర్చున్నాము. మా యోగికి అయితే అక్కడ ఒక చిన్న గొర్రెపిల్ల కనిపించింది. దాంతో కొంతసేపు ఆడుకుంది. ఇంకా మా యోగి వాళ్ళ స్కూల్ అయితే రేపు రంగోలీ కాంపిటీషన్స్ ఉన్నాయండి. నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేస్తాను. సో వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్, గుడ్ నైట్.